తిరుపతిలో ఏం జరుగుతోంది? ప్రత్యేక చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ముఖ్యంగా తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ గా చేయాలని పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు. దాని గురించి మనం చర్చిస్తున్నాం. స్వామీజీ, మీరు హిందూ సెక్యూరిటీ జోన్ గా తిరుపతిని చేయాలంటారు. తిరుపతిలో అన్య మతస్థులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ సెక్యులర్ దేశంలో ఒక హిందూ సెక్యూరిటీ జోన్ గా చేయడం సమంజసమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? అసలు సెక్యులరిజం అనేటువంటి పదానికి ఇప్పటిదాకా ఎవరూ సరైనటువంటి నిర్వచనం ఇవ్వలేదు. కానీ మన నాయకులు మాత్రం ఒక నిర్వచనం ఇచ్చారు. ఏంటంటే సెక్యులరిజం అని అంటే మైనారిటీల్ని బాగా నెత్తికెత్తుకోవడం, మెజారిటీ హిందువుల్ని బాగా కాళ్ళతోటి తొక్కి 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 ఇసుక తక్కడ పేడ తక్కిని తొక్కినట్టుగా శుభ్రంగా తొక్కేసి వీళ్ళు అనగదొక్కడం, వీళ్ళ దేవాలయాల్ని దోచేసుకోవడం, అలాగనే మఠాలు, మందిరాలు, ఆశ్రమాలు, గోశాలలు ఏమన్నా ఉంటే వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపడం, అలాగే ఎక్కడైనా ఒక ధర్మక్షేత్రాలు ఏమన్నా కనపడిందని అంటే అక్కడ వాళ్ళ పెత్తందారితనం చూపించుకునే దానికి వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క కబంధాస్తాలతో వాటిని గ్రాప్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. నాయకులు ఇచ్చినటువంటి నిర్వచనం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మక్కాకు వెళ్ళడానికి రాయితీ ఇస్తుంది ప్రభుత్వం. కొత్త పెళ్లి కొడుకుని సాగనంపినట్లుగా వాళ్ళకి టెర్మినల్, ప్రత్యేకమైన ఒక టెర్మినల్ పెట్టి చక్కగా వాళ్ళకన్నీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు వినుంటారు, ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం జెరూసలేం వెళ్ళడానికి కూడా కొంత రాయితీలు ఇవ్వాలి అనేటువంటి ఒక వాదన వచ్చింది. కానీ మనకు ఒక పుష్కరాలు వస్తే, మనకు సంక్రాంతి పండుగ అయితే బస్సుల్లో సర్ఛార్జీలు వేసి మళ్ళీ మనకు పిండుతారు వాళ్ళు. ట్రైన్స్కి 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు వేసి హిందువుల దగ్గర పిండుతారు. అంటే ఇది సెక్యులరిజం మన భారతదేశంలో. తర్వాత ఏ మసీదుని, ఏ దర్గాని, ఏ మదర్సాలని గవర్నమెంట్ హ్యాండిల్ చేయదు, కంట్రోల్ చేయదు. ఏ చర్చిల్ని, ఏ రకమైనటువంటి ప్రార్థనా కూటములు, సంఘాలు ఉంటే వాటి మీద హ్యాండిల్ చేయదు. కేవలం దేవాలయాలు, మఠాలు, మందిరాలు, ఆశ్రమాలు, గోశాలలు, వీటి మీదనే ప్రభుత్వం యొక్క పెత్తందారితనం. ఇది సెక్యులరిజానికి నిర్వచనం. అలాగే క్రైస్తవుల యొక్క ప్రార్థనా మందిరాల దగ్గరికి ఏ హిందూ వెళ్ళకూడదు, మసీదు దగ్గరికి ఏ హిందూ వెళ్ళకూడదు. కానీ హిందువుల దేవాలయాల్లోకి ఇతర మతస్థులు వచ్చి యథేచ్ఛగా సిలువలు పంచొచ్చు, బైబిళ్ళు పంచొచ్చు, లేకపోతే వాళ్ళ మత ప్రార్థనలు చేయొచ్చు. ఈ మధ్య కాలంలో మొన్న ఒక 10 రోజుల క్రితం మీరే చూసుండొచ్చు, వారం రోజుల క్రితం తిరుపతి కొండ మీద ఒక వ్యక్తి వెళ్ళి నమాజ్ చేసుకుని వచ్చాడు. తిరుపతి కొండ మీద ఒక వ్యక్తి, సుధీర్ అనేటువంటి ఒక వ్యక్తి వెళ్ళి, ప్రభువా వీళ్ళు సైతాన్ని పూజిస్తున్నారు, వీళ్ళు రాయిని పూజిస్తున్నారు, పాపులు, వీళ్ళందరినీ కూడా రక్షించి నీ యొక్క బిడ్డలుగా మార్చేటువంటి శక్తిని నాకు అనుగ్రహించు, ఈ పాపులందరినీ నీ యొక్క బిడ్డలుగా నేను మార్చాలనుకుంటున్నాను, పవిత్రాత్మ స్వరూప అని చెప్పి ఆయన ప్రార్థన చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టారు. ఇది సెక్యులరిజం. కాబట్టి దీనికి ఏ గవర్నమెంట్ ఏమీ చెయ్యదు, వాళ్ళు హాయిగా తిరుగుతారు. యూట్యూబ్లో ఇంకా తిరుగుతూ ఉంది, హల్చల్ చేస్తూ ఉంటుంది. అలాగనే ఖురాన్ గురించి నేనేం మాట్లాడకూడదు, బైబిల్ గురించి నేనేం మాట్లాడకూడదు. కానీ వాళ్ళందరూ కూడా వేదాల్లో క్రీస్తుని వేసుకోవచ్చు, వేదాల్లో ఇలా చెప్పింది, అల్లాయే దేవుడు అని చెప్పింది అని వాళ్ళందరూ డంకా బజాయించవచ్చు. అసలు వేదాలు ఎప్పుడు పుట్టాయి? అల్లా ఎప్పుడు పుట్టాడు? వేదాలు ఎప్పుడు పుట్టాయి? క్రీస్తు ఎప్పుడు వచ్చాడు? కనీసం అవగాహన, చర్చ కూడా అవసరం లేదు. హిందువుల గ్రంథాల గురించి వాళ్ళు ఎన్ని వక్ర భాషలైనా రాసి వాళ్ళు ప్రజల మీదకు రుద్దొచ్చు, బికాస్ సెక్యులరిజం. కాబట్టి సెక్యులరిజం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి రూపం వచ్చిందో. గుళ్ళల్లో ప్రసాదాలు అమ్ముకోవచ్చు, సెక్యులరిజం. గుళ్ళల్లో దేవుడికి కాళ్ళకు ఒక టికెట్, మోకాళ్ళకు ఒక టికెట్, మెడకు ఒక టికెట్, పొట్టకు ఒక టికెట్, లేకపోతే దీనికి ఒక టికెట్, దీనికి ఒక సేవ అని రంగరాజన్ గారు ఉన్నారు కాబట్టి చెప్తారు చూడండి. దేవ ఆదాయము, ధర్మ ఆదాయము అనేటువంటిది దాని శాఖ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఈ రకంగా ముక్కా చేసి అమ్ముకునేటువంటి వ్యవస్థ సెక్యులరిజం అనేటువంటి విధానం. అలాగే ఏ మసీదులకు కానీ, ఏ చర్చిలకు కానీ గవర్నమెంట్ బాడీలు ఉండవు. ఒక ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గవర్నమెంట్ బాడీ వేసి వాళ్ళు దాన్ని కబ్జాలోకి తీసుకోరు. అదే ఒక దేవాలయం ఉందనుకోండి, అక్కడ ఎమ్మెల్యే పరివారక క్షేత్రం ఏదైతే ఉంటుందో అక్కడ కనుక దేవాలయం ఉందని అంటే ఇంకా ఆయన పెత్తందారితనమే దాంట్లో నడుస్తుంది. ఆయన ఒక బోర్డు వేసేస్తాడు. ఆ బోర్డు మెంబర్లందరూ కూడా వాళ్ళు ఫ్లెక్సీలు, ఆ దేవాలయాల్లో దేవుడి కంటే ప్రధానంగా వీళ్ళ తలకాయలు, వీళ్ళ బొమ్మలతోటి ఫ్లెక్సీలు అక్కడ వేలాడుతూ ఉంటాయి. ఇది సెక్యులరిజం. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం సెక్యులరిజం అంటే ఇదే అని చెప్పి నాయకులు మెజారిటీ హిందువులకి చెప్పకనే చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి హిందూ దీన్ని అర్థం చేసుకోవాలని నా భావన. ఓకే, మీరు అన్నట్టుగానే ఇప్పుడు హిందువులను పరిరక్షించుకోవడం, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడమే ముఖ్యోద్దేశమా హిందూ సెక్యూరిటీ జోన్ గా ప్రకటించడానికి వెనుక? పవిత్రత లేదా భద్రత ఈ అంశాలు కూడా ఉంటాయా? ఒక్క చిన్న విషయం, చర్చిలు ఎన్నో ఉన్నాయి తిరుపతిలో, వాటి గురించి నేను మాట్లాడలేదు. మసీదులు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి మాట్లాడలేదు. కానీ పర్మిషన్ లేని చర్చిలు 40 పైగా వచ్చాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీయండి వస్తుంది. పర్మిషన్ లేని మదర్సాలలు వచ్చాయి, పర్మిషన్ లేని దర్గాలు పెరుగుతున్నాయి. దీనివల్ల ఏమిటనంటే
తిరుపతిని మనం తిరుమల కంటే వేరుగా చూడాలనుకుంటున్నారా మీరు? ఒక మాట నాకు చెప్పండి. తిరుపతి వేరే, తిరుమల వేరే అని చెప్తారా? ఒక పని, తిరుపతిని వేరు చేసేసి తిరుమలని వేరు చేయండి, వేరే ఊరి కింద డిక్లేర్ చేయండి. ఎక్కడికి వెళ్ళాలి? తిరుమలకి ఎక్కడి నుంచి వెళ్తారు వాళ్ళు? తిరుపతి నుంచే వెళ్తారు. నా అభిప్రాయం, వెంకటేశ్వర స్వామి తిరుమల అయితే ఆయనకి పాదాలు తిరుపతి. కాబట్టి పాదాలు వేరుగా చేసేయండి, స్వామిని ముండెం వేరుగా చేసేయండి అని అంటే అది కుదరని పని. తిరుమల తిరుపతి ఒకటే. రెండోది గుర్తుపెట్టుకోండి, తిరుమల తిరుపతే కాదు, తిరుచానూరు కూడా ఒకటే. తిరుమల తిరుపతి తిరుచానూరు 3 కలిపితేనే ఒక క్షేత్రం అది. ఈ క్షేత్రానికి గతంలో ఎన్టీ రామారావు గారు 1983 ఆయన వచ్చినటువంటి కొత్తల్లో ఆయన ఏమన్నారనంటే, దీనికి ఒక పవిత్రమైన క్షేత్రంగా దీన్ని నిలబెట్టాలి, దీన్ని ఏ విధంగానూ అపవిత్రత దీనికి సోకకూడదు, ఇది ఒక ధర్మక్షేత్రం కావాలి, ఇది ఒక పుణ్యభూమి కావాలని సంకల్పం చేశారు. ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ ముఖ్యమంత్రి గారు, అదే పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు. ఆయనతోటి మేము ఖచ్చితంగా కలవబోతున్నాం. ఎందుకంటే రామారావు గారు ప్రకటించిన దాన్ని ఆయన ఈరోజు లేకపోయినా కనీసం మీరైనా దాన్ని నిర్వహించండి. మెజారిటీ హిందువులు మిమ్మల్ని గౌరవిస్తారు. అందుకని మనం క్రైస్తవుల్ని విమర్శించొద్దు, మహమ్మదీల్ని విమర్శించొద్దు, చర్చిల్ని తీసేయమనట్లేదు, అక్కడ ఉన్నటువంటి మసీదుల్ని పడగొట్టమనట్లేదు. పర్మిషన్ లేని వాటన్నిటి మీద మీరు గట్టిగా చర్యలు తీసుకోండి. కొత్తగా కొన్ని పర్మిషన్లు ఇవ్వద్దు. ఎందుకనంటే ఇప్పటికే చాలా వచ్చేసాయి కాబట్టి అవన్నీ రేపు గందరగోళం కాకుండా, మళ్ళీ అదొక ఇంకో ఓల్డ్ సిటీ లాగా తయారవ్వకుండా, దాన్ని మత ఘర్షణలకు దారి తీయకుండా చేయండి. మూడోది ఏంటంటే మేము కోరుకునేది, తిరుపతికి భక్తులందరూ వెళ్ళేది స్వామి యొక్క తీర్థం తీసుకోవాలి, ప్రసాదం తీసుకోవాలని వెళ్తారు. కానీ అడుగడుగున మద్యం దుకాణాలు పెట్టి అవి తాగాలని వెళ్ళరు. 92 మద్యం దుకాణాల నుంచి రెవెన్యూ గవర్నమెంట్కి తిరుపతి ద్వారా అవసరం అంటారా? అవసరం లేదు. అలిపిరిలోనే చాలా పెద్ద మద్యం దుకాణం ఉంది. 4వ అంశం, ఇదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికే సరిగ్గా 15 ఏళ్ల క్రితం అదే అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆయన బతికి బయటపడ్డారు. ఆయనకే సెక్యూరిటీ లేకపోతే, ఆయనకే దిక్కు లేకపోతే మాబోటి వాళ్ళు ఎంతండి? ఒక ముఖ్యమంత్రి ముందు జెడ్ కేటగిరీ ఉంటుంది, కాన్వాయ్. ఆయనే బాంబు పెట్టి పేల్చేదానికి అక్కడ ప్రయత్నాలు జరిగి ఆయన బతికి బయటపడ్డాడనంటే ఇంకా సామాన్యులు మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళకి దిక్కు ఎక్కడిక్కడ. రైట్. సూర్యారావు గారు, మీరు ఒక సామాజిక కార్యకర్తగా తిరుమల తిరుపతి ఈ రెండింటిని వేరువేరుగా చూస్తున్నాం అనే ఒక భావన వ్యక్తం చేస్తున్నారు స్వామీజీ. తిరుపతిలో అన్ని కార్యకలాపాలు జరుగుతాయి, మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతుంది, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, సాక్షాత్తు సీఎం పైననే అటాక్ జరిగిన పరిస్థితి. మళ్ళీ మనం ఒకసారి భద్రతకు సంబంధించి మాట్లాడితే, ప్యారిస్ లాంటి ఒక భద్రత పరంగా మన దేశంతో పోల్చితే రెట్టింపు భద్రత ఉన్న ప్యారిస్ లాంటి దేశంలోనే దాడులు జరిగిన పరిస్థితి. మళ్ళీ ఇంకొక దాడి జరిగితే గానీ మనం కళ్ళు తెరవని పరిస్థితిలో ఉన్నామా? ప్రస్తుతం భద్రత పరంగా తిరుపతి ఎలా ఉంది? నిజానికండి 1960లో ఒకటే ఘాట్ రోడ్ ఉండేది, తర్వాత ఘాట్ రోడ్ వచ్చింది. అప్పుడు 15,000 మంది వస్తే చాలా పెద్ద క్రౌడ్ కింద లెక్క. ఎప్పుడైనా January 1 వస్తే 50,000 మంది వచ్చేవాళ్ళు. అలాంటిది ఈరోజు శనివారం ఆదివారం అంటే 1,00,000 వచ్చేస్తున్నారు. ఈ 1,00,000 మందిలో ఎవరు పెద్దలు, ఎవరు హీనులు, ఎవరు దొంగలు, ఎవరు అని మనం డిస్క్రిమినేట్ చేయడం చాలా కష్టం. దీనికి డెఫినెట్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఏది? డిఫెండింగ్ ది ఎంటైర్ తిరుమల తిరుపతి. అన్ఫార్చునేట్గా ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆయనకి మెజిస్ట్రేటివ్ పవర్స్ లేవు. చిత్తూరులో ఉంటారు ఎస్పీ. ఏమన్నా తేడా పాడు వచ్చిందంటే చిత్తూరు కాంటాక్ట్ చేసి చేయాల్సిందే తప్ప ఆయన ఏమి చేయలేడు. మెజిస్ట్రేటివ్ పవర్స్ ఇవ్వాలి ముందు ఈవోకి. అలాగే ఒక 30 కిలోమీటర్స్ రేడియస్ మొత్తం ఒక సెక్యూరిటీ జోన్ కింద చేసి ఈ ఉన్నటువంటి రక్షక భటులు సరిపోరు. ఎందుకంటే తిరుమలని అటాక్ చేయాలంటే కొండల్లోంచి వెళ్ళొచ్చు, గుహల్లోంచి వెళ్ళొచ్చు, అడవిలోంచి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. దేవుడా నేను నువ్వే రక్షించుకో అనే పరిస్థితికి పట్టుకొస్తున్నాం మనం. అది దేవుడికి మరి ఆ పవర్ నుండి రక్షింపబడుతున్నాడో, ఎంతకాలం రక్షింపబడతాడో, ఈ ఆతంకవాదుల చేతుల్లో ఎప్పుడు పడతాడో మనకు తెలియదు. నిజంగా ఈ సీఎంఏ ఆయన బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అప్పుడైనా కళ్ళు తెరిచి ఈ సిస్టమ్ అంతా కూడా ఫుల్ సెక్యూర్ జోన్గా చేయాలని. యాక్చువల్గా రామారావు గారు వాటికన్ తరహా అన్నాడు. వాటికన్ తరహా, వాటికన్ అంతే ఎంత కలిపిందండి, 100 ఎకరాలు. మనం 30 కిలోమీటర్లైనా ఇటు తిరుచానూరు కానీ అటు కాళేశ్వరం వరకు కూడా వెళ్ళొచ్చు. నిజానికి ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎస్పీ జోను పరిధి
తిరుపతి, తిరుచానూరు, కాళహస్తి వరకు ఉందండి. వారి యొక్క పవర్స్ అంటే అక్కడ అలా ఉంది. అయితే అందులో ఈ మధ్య స్మార్ట్ సిటీగా కూడా డిక్లేర్ చేస్తున్నారు. తిరుపతిని డిక్లేర్ అయింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ఈ రాయలసీమ అభివృద్ధి మార్గంలో తిరుపతిని బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇది బెంగళూరుకి, తమిళనాడుకి, ఇటు నెల్లూరు ప్రాంతానికి కనెక్ట్ అయినటువంటి ప్రదేశం కాబట్టి బాగా డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఆ ఆలోచనకి ముందు మేధావులందరూ కూర్చుని దీనికి ఒక సెక్యూరిటీ జోన్ తయారు చేసి డెవలప్మెంట్ అయితే చాలా అవసరం అండి. ముందు యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి మెజిస్ట్రియల్ పవర్ లేకుండా ఉంటే ఏమీ చేయలేడు ఆయన. ఒకసారి నాకు తెలుసు 80లో ప్రసాద్ గారు ఉన్నప్పుడు పోలీసులకిను టీటీడీ స్టాఫ్కి అడ్డం వస్తే పోలీసులు దూసుకు వెళ్ళిపోయారు బూట్లతోటి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేయలేడు ఆయన. ఎస్పీ లక్కీగా అప్పుడు అక్కడే ఉండడం వలన ఆయన తల మీద ఉన్న క్యాబ్ కింద కొట్టి పోలీసులు బయటికి పొమ్మంటే పోయేవాడు. మీకు ఇంకొక మాట చెప్తానండి. కేరళలో ఎప్పుడు రాజ్యాలు పరిపాలించినా యూడిఎఫ్ కానీ ఎల్డిఎఫ్ కానీ వీళ్ళిద్దరే వస్తూ ఉంటారు ఆల్టర్నేటివ్గా. అంటే యూడిఎఫ్ అంటే మనకు తెలుసు, ఎల్డిఎఫ్ అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ది. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదండి, అదంతా కూడా ఒక ఎస్పీ కంట్రోల్లో ఉంటుంది. మీరు గమనించండి, అక్కడ పోలీసులు కూడా యూనిఫామ్ వేసుకోరండి, బూట్లు వేసుకోరు, కాలు చెప్పులు కూడా ఉండదు, తెల్ల పంచ కట్టుకుంటారు, తుపాకీ కూడా లోపల ఇలానే ఉంటుంది వాళ్ళకి, పైన కండువా వేసుకుంటారు. అదేమిటని అడిగితే మేము భగవంతుడి దగ్గర సేవ చేస్తున్నాం. ప్రభుత్వ సిబ్బంది అయినప్పటికీ కూడా ఇక్కడ దేవాలయము, దీనికి ఒక విధానము, విధి ఉంటుంది. మీరందరూ ఎలాగైతే చొక్కా వేసుకోకుండా లోపలికి వెళ్ళాలని మేము అంటామో, మేము కూడా స్వామి చుట్టూ మేము రక్షక భటులుగా ఉన్నప్పుడు ఆయనకి అనుగుణమైనటువంటి ధర్మాన్నే, ఆయనకు అనుగుణమైనటువంటి పద్ధతినే మేము ఇక్కడ ఆచరించి తీరాలి అని ఎల్డిఎఫ్ అంటే లెఫ్ట్ ఓరియంటెడ్గా నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా పోలీస్ అనేటువంటి వ్యక్తి అక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి విధి విధానాల వస్త్ర ధారణతోనే ఆయన వ్యవస్థ చేస్తున్నాడనంటే, ఆయన కార్యక్రమం నిర్వహిస్తున్నాడనంటే మనం ఎందుకు అంత చాదస్తంగా అక్కర్లేకపోయినా కనీసం వారన్నట్టు బూటకాలతో పోలీసులు వెళ్ళిపోవడము లేకపోతే ఇంకొకటి ఇటువంటివన్నీ కాకుండా ఆ పద్ధతుల్ని, ఆ ధర్మాల్ని రక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటిది మా వాదన. రైట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తిరుమల, తిరుపతిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హిందూ సెక్యూరిటీ జోన్ గా చేస్తేనే దీనికి పరిష్కారమా? ఈ వివాదాలన్నింటికీ, ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటికీ ఇదే ధర్మపీఠం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తిరుపతిలో ఏం జరుగుతుంది? ఈ అంశానికి సంబంధించి మనం చర్చిస్తున్నాం. ముఖ్యంగా తిరుపతిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులేంటి, టీటీడీ వ్యవహార శైలికి సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ గా చేయాలని పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రముఖుల యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుంటున్నాం, దానికి సంబంధించి చర్చిస్తున్నాం. ప్రస్తుతం మన చర్చలో జాయిన్ అవుతున్నారు భారతీయ సంస్థ స్థాపకులు శ్రీమతి సత్యవాణి గారు. నమస్కారం సత్యవాణి గారు, చర్చకు స్వాగతం. సత్యవాణి గారు, తిరుపతిని హిందూ సెక్యూరిటీ జోన్ గా చేయాలని పూజ్య స్వామీజీ చెప్తున్నారు. హిందూ సెక్యూరిటీ జోన్ గా చేస్తే తిరుమల, తిరుపతి పవిత్రతను మనం కాపాడిన వాళ్ళం అవుతామా? భద్రత విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఇదే పరిష్కార మార్గం అవుతుందా? తప్పకుండా ఇదే పరిష్కార మార్గం అవుతుందండి. ఎందుకంటే ఇది చాలా కాలంగా మనందరిని వేధిస్తున్నటువంటి సమస్య. అయితే ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టడంలా. ఎందుకంటే హిందువులంటే అందరికీ తేలికైపోయింది, ఏదన్నా వీళ్ళు పడుంటారు, ఏం చేసినా చెల్లుతుందనేటటువంటి భావన బాగా వాళ్ళలో ఏర్పడి హిందూ జాతిని మొత్తం నిర్లక్ష్యం చేయటం అనేటువంటిది మన అనాదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తిరుమల, తిరుపతి ఈ రెండింటినీ కలిపి సేఫ్ జోన్గా చేయటమే, సెక్యూరిటీ జోన్గా చేయడమే కాకుండా తిరుమలని కూడా పూర్తిగా పవిత్రతతో, తిరుపతిని కూడా పూర్తిగా పవిత్రమైనటువంటి దీనిగా మనం అక్కడ తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అక్కడే మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు, అదొక ఆధ్యాత్మికమైన ఒక గొప్ప కేంద్రంగా తీర్చిదిద్దాల్సింది పోయి అక్కడ అన్ని రకాలైనటువంటి వ్యసనాలకి లోనయ్యేటటువంటి పరిస్థితుల వాతావరణాన్ని కల్పిస్తే ఈ ఆధ్యాత్మికత కోసం వెళుతున్న వాళ్ళు ఏం అందుకుంటున్నారు? దేవాలయాల సంస్కృతి దేనికి రూపుదిద్దుకున్నది? ఎందుకు వచ్చింది ఈ సంస్కృతి? మానవ వికాసానికి కావలసినటువంటి ఒక శిక్షణను పొందడానికి దేవాలయ సంస్కృతి అనేది రూపుదిద్దుకుంది. ఇవాళ ఒక భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి తలమానికి వంటిది మన తిరుమల, తిరుపతి దేవస్థానాలు. అది ఏం జరుగుతుంది? ఒక మానవ ధర్మ శిక్షణా సంస్థగా రూపొందించవలసిన క్షేత్రాన్ని అనేక రకాలైనటువంటి దారుణాలు కూడా చేయడానికి ఒక స్థావరంగా వాళ్ళు ఏర్పడుతుందండి. ఎంత బాధ! ఎందుకంటే ఎంతో మంది భక్తులు ఆర్తితో అక్కడికి వస్తున్నారు స్వామిని దర్శించుకోవాలని. ఆ దర్శించుకోవాలనుకుంటున్న స్వామిని దర్శించుకోవాలని వచ్చినటువంటి భక్తులకి ఏమందిస్తున్నాం? రోజు పేపర్లో చూడగానే పలానా జస్టిస్ వచ్చారు, పలానా గవర్నర్ గారు వచ్చారు, పలానా మంత్రి గారు వచ్చారు, పలానా సినిమా యాక్టర్ వచ్చారని పేపర్లో వేస్తున్నారు తప్ప, ఇన్ని కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు తప్ప
ఇంతమందిని ఒక ఆధ్యాత్మికవేత్తలుగా, ఇంతమందిని ఒక సాధకులుగా తయారు చేశామని కానీ, ప్రజలను ఇంత ఆధ్యాత్మిక చింతనను పెంపొందించామని కానీ, ఒక ధార్మిక భావనను పెంపొందించామని ఒక్క వార్త మనం వింటున్నామండి ఇంతకాలంగా. ఒక సజీవ విగ్రహాలకు కావాల్సిన మీరు చెప్పిన మాటలకు ఇంకొకటి యాడింగ్ గా ఈ రోజు శ్రీవారి ఆదాయం, హుండీ ఆదాయం ఇంత, ఈ మాట కూడా వార్తే ప్రతిరోజు. ఈ ఆదాయం కోసం మానవుడికి కావలసింది మానసిక పరమైన అవసరాలు రెండు. ఒకటి మానసిక పరమైంది, ఆధ్యాత్మిక పరమైంది. ఈ రెండు అవసరాలను ఏ విధంగా తీరుస్తున్నాం మనం అక్కడ? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఖండాలు దాటి వస్తున్నారు అక్కడికి, ఏదో ఒకటి పొందాలని. ఏం అందిస్తున్నాం అక్కడ మనం? ఎక్కడో గదుల్లో కూర్చోబెడుతున్నారు ఖైదీలను కూర్చోబెట్టినప్పుడు, ఆ లోపల కావలసిన పనులన్నీ చేసేస్తూ వాళ్ళకి అక్కడ అవసరం తీరినాక వీళ్ళని విడుదల చేస్తున్నారు, ఖైదీలు దొంగలను విడుదల చేసినట్టు. ఏం జరుగుతోంది అక్కడ? ఆ రూముల్లో కూర్చొని ఏం నేర్చుకుంటున్నాం అక్కడ? స్వామి తత్వాన్ని గురించి ఏం తెలుసుకుంటున్నాం అక్కడ? అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ రోజున మీరు అంత మాట అంటున్నారమ్మా, ఎంత ఇబ్బందికరమైన అంశం అని అంటే, స్వామివారి దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మనందరం పోటు దగ్గరికి వెళ్తాం. అక్కడ ఒక బోర్డు ఉంటుంది పోటు దగ్గర, వకుళామాత అని ఉంటుంది. అది నేను 10 సార్లు చెప్పాను. ఏమంటే అది వకుళామాత కాదు, మొర్రోయది, అది వకుళామాత కాదు, లక్ష్మీదేవది. మీరు ఆ విగ్రహం చూడండి, దాని యొక్క శిల్పశాస్త్రం చూడండి, తర్వాత దాని గురించి ఉన్నటువంటి కొన్ని ప్రమాణాలు మీరు తీసుకోండి. కాదు, ఆ బోర్డు మార్చండి. భార్యని తల్లిగా చేసి పెట్టేశారు అక్కడ. అసలు ఇది వకుళామాత కాదు. నేను ఒక వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు వకుళామాత కూడా అంటే, ఎందుకంటే పైన కొండ మీద ఉంది కదండి ఒకటి స్వామి దగ్గర అన్నారు. ఎక్కడుందా అని అంటే పోటు దగ్గర ఉందని. ఆయన కూడా చాలా ప్రముఖమైన వ్యక్తి. నీకెలా తెలుసునంటే బోర్డు పెట్టింది కదండి, అక్కడ అందరూ చెప్తుంటారు కదండి. అంటే ఒక తప్పు పదే చెప్పడంతో ఒక ఉప్పుగా మారిపోయింది. అసలు అక్కడ ఉండేది వకుళామాత కాదు, అది లక్ష్మీదేవి. అంతేకాదు స్వామి, లక్ష్మీదేవి వకుళామాత కాకపోయినా ఆ విగ్రహం అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే ఎప్పుడు మాసిపోయినటువంటి మడ్డితో కూడిన చీర కట్టుకునే ఉంటుంది తప్ప ఏనాడు కూడా లక్ష్మీదేవి దర్శించుకుంటే ఒక అందంగా, ఒక వైభవంగా అక్కడ ఏనాడు కనిపించదు. అన్నట్లు కోట్లాది మంది హిందువులు ఇంటి దగ్గర నుంచి గోవింద నామంతో బయలుదేరతారు, గోవిందా గోవిందా అంటూ రైలు దిగుతారు. ఆ వీధుల్లోకి వచ్చేసరికి ఆ గోవిందుడి దగ్గరికి వెళ్లే లోపల ఎన్ని రకాల వికృతాలు చూస్తున్నామంటే, మనము తిరుపతికి వెళ్ళింది మొదలు ఆయన నామం వినిపించాలి, ఆయనకు సంబంధించిన చిత్రాలు కనిపించాలి, ఆయనకు సంబంధించిన కథలు కనిపించాలి, అవన్నీ లేదు, తత్వం కనిపించాలి. వెళ్ళిన తర్వాత ఏదో ఒక విలాస ప్రదేశానికి కాదు స్వామి, ఒక్క మాట. అభివృద్ధి అంటే దేనిని అభివృద్ధి అందాం మనం? అది కేవలం అదొక్కటేనా? అంటే రోడ్లు ఏ రకంగా మనిషి ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాడు? ఆధ్యాత్మిక పరంగా అభివృద్ధి చెందుతున్నాడా? వివేకవంతంగా ఏమైనా పెంపొందించుకోగలుగుతున్నాడా? ఇది కదా దృష్టి పెట్టవలసింది. ఆలయ ఉదాహరణగా రంగరాజన్ గారు ఉన్నారు. ఎందుకంటే నా స్వీయ అనుభవమే, ముఖ్యంగా ఎవరైనా సరే ఒక గుడికి వెళ్లారు అని అంటే, ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ పవిత్రతను కాపాడడం అర్చకుల బాధ్యత కూడా ఉంటుంది. మీరు చిలుకూరు ఆలయంలోకి వెళ్ళామంటే కనుక ఖచ్చితంగా ఆ పవిత్రతతోనే ఉండాలి అని ప్రతిసారి పదే చెప్తూ ఉంటారు. కానీ తిరుమల లాంటి ఒక దివ్యక్షేత్రంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు వస్తున్న క్షేత్రంలో అది ఎందుకు ఉండట్లేదు? అదే కాదు, చిలుకూరు గురించి నేను ఒక మాట విన్నాను. ఏంటంటే, అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని ఊరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకోండి, దండం పెట్టండి, వచ్చేయండి అని కాకుండా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధర్మానికి సంబంధించి, ఒక సర్వీస్ సంబంధించి, ధర్మానికి సంబంధించి, సమాజానికి సంబంధించి, లేదు సమాజంలో ఏదైనా వికృత రూపాలు, వికృత చేష్టలు తలెత్తినప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి అంశాలకు సంబంధించి వీరు కానీ, వీళ్ళ నాన్నగారు ఇప్పుడు చాలా పెద్ద వయసు అయిపోయింది, ఇప్పటికీ కూడా ఆయన నిలబడి గొంతు చించుకుని అరుస్తూ ఉంటారు. అంటే ఒక దేవాలయం అనేటువంటిది ఒక సమాజానికి ఒక విద్యాలయం కాదు స్వామిజీ. ఇవాళ నిజంగా దేవాలయాలు మానసిక చికిత్సాలయాలు కావలసిన అవసరం ఏర్పడింది ఈ రోజు. ఎందుకంటే వాళ్ళకి సైకలాజికల్ గా వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్ కు లోనవుతుంది జాతి మొత్తం కూడా, ఒక విషాద స్థితిలో పడిపోతుంది. ఆ విషాద స్థితి నుండి వాళ్ళని ఒక రాజయోగంలోకి తీసుకువెళ్లాలంటే దైవతత్వమే కదా బోధించాలి. ఓకే రంగరాజన్ గారు, అలాంటి ప్రయత్నం జరుగుతుందా స్వామి? దైవతత్వం ధర్మతత్వం చెప్పకపోవడం వల్ల పిల్లల్లో మతతత్వం, కులతత్వం పుట్టుకొస్తుంది స్వామీజీ. మరి దేవాలయాల ప్రయత్నం చేయనక్కర్లేదా? ఏమాత్రం జరుగుతోంది ఆ ప్రయత్నం? టీటీడీ ఎటువంటి ప్రయత్నం చేస్తోంది? అది కరెక్ట్. నాకు 2 నిమిషాలు చెప్పండి. చాలా అద్భుతమైనటువంటి సత్యవాణి గారు లేవెత్తిన అంశం. 3 సంవత్సరాల ముందు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఒక మీటింగ్ జరిగింది. మామూలుగా మమ్మల్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని వెలివేసేస్తారు, ఎప్పుడు మేము తిడుతూ ఉంటాం కాబట్టి. ఆ మీటింగ్లో పివిఆర్కే ప్రసాద్ గారు, రిటైర్డ్ డీజీపీ అరవిందరావు గారు, వీళ్ళందరూ ఆ మీటింగ్ జరిగింది. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశమే. అందులో ఏమంటే, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించడం ఎలాగా అని మీటింగ్. అందులో అర్చకుల్ని పిలిచారు, డిప్యూటీ కమిషనర్లను పిలిచారు, అసిస్టెంట్ కమిషనర్లను పిలిచారు, పెద్ద దేవాలయ ఈవోలను పిలిచారు, నన్ను కూడా పిలిచారు.
నేను అన్నాను ఇవాళ చాలా సుదినం అండి, ఇంత అద్భుతమైనటువంటి మీటింగ్ ఈ దేవాదాయ శాఖలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి సత్యవాణి గారు చెప్పిన మాటని నేను చెప్పాను. ఎప్పుడైనా భక్తుడు, ఇప్పుడు మొన్న మహానంది వెళ్ళేస్తే కర్ణాటక నుంచి వస్తాడు, టపా 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 అని ఉండి మీద చేతితోటి కొడుతున్నాడు వాళ్ళు వేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు నేను మహానందికి వెళ్ళొచ్చాను. నేను దేవాలయం వాళ్ళ మనసులో ఎంత భక్తితో వాళ్ళు వస్తున్నారు చూడండి. వాళ్ళు వచ్చిన అమాయకులు శ్రీకాకుళం, విజయనగరం ఎక్కడెక్కడ నుంచో వస్తారు చిలుకూరుకి. వాళ్ళు మీరు ఏది చెప్తే వెంకటరమణ బాబా అండి అంటారు. వాళ్ళకి నేను ఒక మాట అన్నాను, మీరు పాదిరీలు వస్తారు కదమ్మా, పాదిరీల మాట ఎవరింటారండి అన్నాడు. వాళ్ళకి అంత పట్టు ఉన్నది. కానీ దాన్ని మనం ఇంకా సత్యవాణి చెప్పిన మొన్న చిన్న మాట మీ అందరూ కూడా రిటైర్డ్ ఈవో తిరుమల పేరు నేను చెప్పనవసరం అవసరం లేదు. ఓకే, ఆయన వచ్చి 108 ప్రదక్షిణాలు ఆయన పిల్లలు తిరుగుతున్నారు. వెనకాల కూర్చుని ఉన్నాడు, మోకాలు నొప్పి పాపం, చైర్ మీద కూర్చుని ఉన్నాడు. దాదాపు 2.5 గంటలు కూర్చుని ఉన్నారు. ఒక 5 సార్లు గోవిందనామాలు మొత్తం చెప్పించాం భక్తులతోటి. చెప్పించి ప్రదక్షిణాలన్నీ అయిపోయిన తర్వాత నడుమ తల్లిదండ్రుల గురించి, రామాయణంలో కొన్ని అంశాల గురించి నా మైక్ పట్టుకుంటే జరుగుతుంది. ఆయన వచ్చి నా 2 చేతులు పట్టుకొని, తిరుమలలో కూడా ఇన్ని గోవిందాలు నేను చెప్పలేదయ్యా బాబు అన్నాడు ఆయన. అంటే క్యూ కాంప్లెక్స్లో భక్తుడు గడిపే సమయం దాదాపు 5.5 గంటలు 6 గంటలు. ఈజ్ ఎ క్యాప్టివ్ ఆడియన్స్. వాడికి ఈ టీవీ పెట్టేస్తే, టీవీ ఈజ్ ఎ ప్యాసివ్ మీడియం. ఎంత ప్రవచనకర్తలు ఉన్నారు స్వామి, ఒక్కొక్క ప్రవచనకర్త ఒక భజన బండలి కూర్చోపెట్టి భజన చేయించి 2-3 అంశాలు చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా ఆనందంగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఇలా కూర్చొని భగవంతుడి గురించి మాట్లాడేటట్టు ఇది తిరుమలలో ఒకటైతే, తిరుపతిలో ఇప్పుడు మీ పేరు ఏం చెప్పండి? తిరుమల తిరుపతి దేవస్థానం పేరేంటి? అవును, తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందుకు టీటీడీ అని ఎందుకు పెట్టారు? తిరుమల దేవస్థానాన్ని పెట్టచ్చు కదా వాళ్ళు. అంటే తిరుమలతో కలిపి ఉన్నటువంటి తల్లి తండ్రి దేవస్థానం. కింద తల్లి ఉంది, పైన తండ్రి ఉన్నాడు. తల్లి తండ్రి అంతే కదమ్మా, తండ్రి ఉన్నాడు. రెండు ఒకటే అవుతుంది కానీ 2 ఎలా అవుతాయి? అది. సో ఇక్కడ తిరుచానూరు పైన తిరుమల ఇది కలిపి ఒక వ్యవస్థ. దీన్ని మీరు ఏం చేశారంటే స్మార్ట్ సిటీ అని, హిందూ సెక్యూరిటీ జోన్ ఎందుకు కావాలో నేను చెప్తాను. ఇప్పుడు బుక్స్ పంచడం, పెన్ను పంచడం, ఈ సిలువలు పంచడం, ఇవన్నీ ఏం పంచినా కూడా వాడి మనసులో ఎప్పుడు భావన వస్తుందంటే, వాడికి దీని గురించి అవగాహన లేకపోతే వాడు దాని గురించి వెళ్తాడు. నా చిలుకూరులో ఎంతోమంది చర్చిలకు వెళ్ళే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, మీరు ఇక్కడ చెప్పేటట్టుగా ఏ దేవాలయంలో అర్చకుడు చెప్పడం లేదు. కరెక్ట్. అర్చకుడు, నేను అన్నాను, అర్చకుడు సర్వశక్తి సంపన్నుడు. యాక్చువల్గా ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాది శాయనాత్ అభిరూపాచ బింబానాం దేవ సాన్నిధ్యం ఇచ్చతి. అర్చకుడు చేసే తపస్సు వల్ల, అర్చకుడు చేసే పూజా విధానం వల్ల, ఆ భగవంతుడి యొక్క స్వరూపం వల్ల, ఈ 3 విషయాల వల్లనే భగవంతుడికి సాన్నిధ్యం అక్కడ ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ అర్చకుడు వెంకటరమణ దీక్షితులు కానీ, నరసింహ దీక్షితులు కానీ భక్తులను ఒకసారి వెళ్ళి వస్తే ఎలా ఉంటుందండి? ఒక 10,000 మంది భక్తులను. మొన్న నేను వెళ్ళాను స్వామీజీ తిరుపతికి. మామూలుగా దీనిలో నన్ను అక్కడ ఉన్న మన రమణ దీక్షిత్ గారు కాదు, శేషాద్రి గారు నన్నే గట్టిగా పట్టుకుని గట్టిగా నెట్టి తోసేశారు. నేను చక్క డిసిప్లిన్ గా వెళుతూ ఉంటే నన్నే పట్టుకుని నొక్కి తోసేశారు. వాళ్ళ తోయడమే తెలుసు తప్ప సంబంధించి లేదా తిరుమల తిరుపతిలో ఉన్న సమస్యల గురించి అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాం, అనేక సమస్యల గురించి ప్రస్తావిస్తున్నాం, వివాదాల గురించి ప్రస్తావిస్తున్నాం. దీనికి హిందూ సెక్యూరిటీ జోన్ గా మార్చడమే పరిష్కారమా? హిందూ సెక్యూరిటీ జోన్గా మార్చడమే పరిష్కారం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో విభిన్న శాఖలు ఉన్నాయి. శాఖలలో అన్నప్రసాదం ఇచ్చే శాఖ ఒకటి ఉంది, రక్షణ శాఖ ఉంది, శుచి ఉంది, లడ్డు ఉంది. కానీ ధర్మ ప్రచారానికి సంబంధించి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఒక శాఖ ఉంది. వీళ్ళు ఏం చేయాలి? వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ విధమైనటువంటి కరపత్రం అందించాలి, ఏ రకమైనటువంటి పుస్తకం అందించాలి, వీళ్ళు దారి వెళుతూ ఉన్నటువంటి సందర్భంగా ఏ నినాదాలు స్వామివారికి సంబంధించినటువంటివి ఉండాలి,
మధ్య మధ్యన వారికి ఏ రకమైనటువంటి బోధన అనేటటువంటి జరగాలి, ఆ వినిపించేటటువంటివి ఎలాగా మైకుల ద్వారా వాళ్ళ చెవుల్లో పడాలి పవిత్రమైనటువంటి నామాలు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఆ గదుల్లో కూర్చున్నటువంటి సందర్భంగా ఈ హిందుత్వానికి సంబంధించినటువంటి అందరికీ సంబంధించింది ధర్మము కానీ, యోగా కానీ, సంస్కృతి కానీ, వ్యక్తిత్వ వికాసం కానీ, నా వేదం, నా పురాణం, నా స్మృతి, నా శాస్త్రం, నా గ్రంథం ఏం చెప్పింది అనేది చెప్పేసి అతన్ని భావనిష్టాత్మక హిందువుగా నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయాల్సింది ధర్మ ప్రచార పరిషత్. దానికి తగినటువంటి విధంగా సూచనలు చేసి ఒక ప్రణాళిక వేసుకొని చేయాలి. అది ధర్మ ప్రచార పరిషత్ పరిధి ఎంత వరకు? తిరుమల వరకేనా, తిరుపతిలో కూడా లేదు? ఈ 23 జిల్లాల వరకే కాదు, ఇటు తమిళనాడు, కర్ణాటక వరకు కూడా వ్యాపించి ఉంది. అయితే నిర్ణయించినటువంటి ఏ ప్రణాళిక అయితే ఉందో ఆ ప్రణాళిక వారు అమలు చేయాలి. ఇంకా ఇప్పుడు వారనేది ధర్మ ప్రచార పరిషత్తు కొండ మీదనే జరగకపోతే ఇంక మిగతా చోట ఏం జరుగుతుంది. కాబట్టి వస్తున్నటువంటి వాళ్ళకు చూడడానికి వ్యవస్థను చూడాలి, ఆ తర్వాత ధర్మం వాళ్ళకు అందించాలి, అన్నప్రసాదంతో పాటు జ్ఞానప్రసాదాన్ని అందించాలి. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకునేటటువంటి సందర్భంగా వాళ్ళ హృదయాలలో ఆ స్వామి కనిపించేటటువంటి ఒక స్థితి తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఇది నా కొండ, నా దైవము, నా దేశము, నా ధర్మము, నా జాతి, నా సంస్కృతి, దానికి నేను రక్షకుడను అనేటటువంటి ఒక భావనను నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇప్పుడు 23 జిల్లాలలో మొదట, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు, ఇట్లా వరుసగా. ఒక మసీదు ఉందంటే మసీదు ముందు నుంచి మేళం వాయిస్తూ వెళ్ళడానికి వీల్లేదనంటే, అవును ఎందుకు వెళ్ళారు మీరని చెప్పేసి హిందువులు నిలదీసి అడిగేటటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈ రక్షణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, తిరుమల తిరుపతి లాంటి దగ్గర ఇంత విధంగా సెక్యూరిటీ లేకుండా ఉన్నప్పుడు మనం హిందువులు అడిగేటప్పుడు ఇది హిందువుల యొక్క దేవుడు అక్కడ నిలిచి ఉన్నాడు, వాళ్ళు తాదాత్మ్యం చెందుతారు అక్కడికి వస్తే అని తెలిసిన ఆ తిరుపతిలో ఇతర అన్యమతస్తులు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఇవన్నీ ఏమి ఉండడానికి వీల్లేదండి. అవన్నీ ఉండడానికి ఎందుకంటే అటువంటి పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఈరోజు తిరుపతికి అవసరం ఉంది. పదే పదే అంతర్జాతీయంగా సవాల్ ఇస్తున్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి థ్రెట్ ఉంది అని చెప్తూ ఉంటే, ఈ థ్రెట్ ఉన్నప్పుడు మనం ఏంటి మేలుకోకపోతే ఎందుకు? ఈ రక్షణ వ్యవస్థ మసీదులకి చర్చిలకి ఏం సంబంధం అని అడుగుతారు. మసీదుల నుంచే ఈ రోజు చాలా కీలకమైన లింక్ ఉందండి. మీరు తిరుపతిని ఇంతసేపు దైవక్షేత్రం అంటున్నారు, శిరస్సు వంచి నమస్కరిస్తాం, దాంట్లో మాకు ఎటువంటి అనుమానాలు లేవు. ఒక హిందూగా పుట్టినందుకు చాలా గర్వించి అట్లాంటి దేవాలయం మాకుందని అనుక్షణం మేము గర్విస్తాం. కానీ అక్కడి రానివాడు లేడండి. అక్కడికి మీరు ఇంకా పట్టుకోలేదు, అంతే. రానివాడు లేదు. తాగేవాడు వస్తాడు, బ్రోకర్ వస్తాడు, స్మగ్లర్ వస్తాడు, ఐసిస్ వస్తాడు. ఎప్పుడు పట్టుకుంటారు? ఎర్రచందనం వాళ్ళు వస్తారు. ఎర్రచందనం విషయంలో ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడాలి. ఎందుకనంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఎవడైనా సరే ధర్మం ముఖ్యం, ఎవడు ముఖ్యం కాదు మనకి. వీరప్పన్ మీద అటాక్ జరిగినప్పుడు వీరప్పన్ పోయిన తర్వాత ఆ ముఠా అంతా ఎక్కడ పోయిందని? ముఠానే మట్టు మార్చలేదు, ముఠా ఉంది అట్లాగే. ఆ ముఠా అంతా కూడా ఇప్పుడు శేషాచలం అడవుల్లో తిరుగుతోంది. వాళ్ళతోని ఒక మాఫియా పని చేయించుకుంటూ వాళ్ళకి ఇట్లా పైసలు విసిరేసి వాళ్ళతోని ఎర్రచందనం అంతా కూడా స్మగిల్ చేయించి సెంట్రల్ జోన్ అండ్ స్టేట్ జోన్ అని 2 విధాలుగా ఉంటే, స్టేట్ జోన్ నుంచి సెంట్రల్ జోన్ లో పోతే సెంట్రల్ ఫారెస్ట్ జోన్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు. అలాంటి లొసుగులను ఎత్తుకొని ఈరోజు స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతుంది. అంతవరకు ఎందుకండి? శ్రీహరికోట ఎక్కడండి? ముఖ్యమంత్రి గారికి కారులోంచి బయటికి వెళ్తున్నారంటే నా రోడ్డు ఆపరా అండి మీరు? తిరుమల దేవస్థానం దేవుడు ఎక్కడ ఉన్నాడంటే 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ల దూరంలో ఐసిస్ వాడు వస్తున్నాడా, ఇంకో నీచుడు వస్తున్నాడా, ఇంకోటి వస్తున్నాడా చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి లేదా? నా ఇంట్లోంచి ముఖ్యమంత్రిగా నేను బయటికి వెళ్తున్నప్పుడు 2 కిలోమీటర్ల రోడ్డు ఆపుతున్నావే, మరి స్వామివారి దగ్గర నువ్వు ఏ చెకింగ్ పెడుతున్నావని? ఈ రోజు శ్రీహరికోట దగ్గర ఉంది. శ్రీహరికోట ఇస్ నాట్ ఎ స్మాల్ ప్లేస్. సైంటిఫిక్ పరంగా ఎంత ప్రాధాన్యత ఉండదో చెప్పనవసరం లేదు. శ్రీహరికోటకి ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కొంతమందిని అక్కడ పట్టుకున్నాడు, ఒక అటు ఇటు అనుమానాస్పదం తిరుగుతుంటే పట్టుకున్నారని. ఎంత దూరంలో ఉందండి తిరుపతికి? అది ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా? నీ నిఘా వ్యవస్థ ఏమైంది? పూర్తిగా డొల్లతనం.
మంత్రి గారు వస్తున్నారా, ఎమ్మెల్యేలు వస్తున్నారా, సినిమా యాక్టర్లు వస్తున్నారా, ఎంతసేపు ఈ యావనే గాని ఒక భక్తుడి గురించి ఆలోచించే దాఖలాలు ఎక్కడ లేవు. అసలు నిజంగా అనిపిస్తుందండి, టోటల్ బాడీ రద్దు చేసి రాష్ట్రపతికి అప్పచెప్పాలి అసలు టోటల్ టెంపుల్ ని కూడా. ఎందుకంటే దీంట్లో ఉత్తగా ఆవేశంగా మాట్లాడుతున్న మాట కాదు, దీంట్లో ఆవేదన. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా ముప్పు పొంచి ఉంది అని గంటాపదంగా చాలా మంది చెప్తున్నారు. అయినా కూడా కళ్ళు తెలవట్లేదు. అంటే ఎప్పుడు తెలుస్తారో? హెడ్లైన్ న్యూస్ బ్రేకింగ్ వచ్చిన తర్వాత తెలుస్తారా? అప్పుడు జీపులు తిప్పుతారా? దిస్ ఇస్ అ కామన్ మ్యాన్స్ యాగనీ. ఇది తప్పకుండా ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది, వెంటనే స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొకటి కూడా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, మద్యం పట్టుకున్నాం, ఇప్పుడు 5 బాటిల్ పట్టాం, 10 బాటిల్ పట్టాం అంటున్నారు కదా. ఇది పట్టుకున్నవి మనకు చెప్తున్నారు. వీటి లెక్కలు చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏడాదికి ఒకసారి పట్టుకున్న బాటిల్ అన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర పగలగొడతారు పబ్లిక్ గా. అది మీకు తెలుసా? మీకు ఎవరికైనా తెలుసు? కొంతమందికి తెలియదు. ఏంటంటే పట్టుకున్న బాటిల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. పట్టుకున్నవన్నీ రాసి సీల్ పెట్టి అక్కడ పెట్టాలి. పెడితే ఏడాదికి ఒకసారి పట్టుకున్న బాటిల్ ఒక 2000 3000 ఉంటాయి. వాటన్నిటిని పబ్లిక్ గానే తీసుకొచ్చి కొబ్బరికాయలు పగలగొట్టినట్టు, వేలల్లో పగలగొట్టినట్టు ఈ బాటిల్ అన్ని పగలగొట్టాలి. అసలు ఎంత హేయంగా ఉంది అసలు. పట్టుకోవడం ఏంటి, ఈ బాటిల్ పగలగొట్టడం ఏంటి? ప్రతి ఏటా ఇది ఒక ఉత్సవం లాగా, కార్వేటు ఉత్సవం లాగా, పార్వేటు ఉత్సవం లాగా. ఇదేంటండి ఇది? తిరుమంజనం, కోవిల్ తిరుమంజనం పెట్టినట్టుగా ఏడాదికి ఒకసారి ఇది ఒక ఉత్సవమా? మద్యం బాటిల్ పట్టుకున్న మద్యం బాటిల్ అన్ని ఒక రోజు ఏర్పాటు చేసుకుని ఇది ఒక ఉత్సవం. మళ్ళీ ఇప్పుడు కొత్త సంప్రదాయం మొదలవుతుంది. ఏంటంటే కోవిల్ ఆల్వార్ తిరుమంజనం అని మనకు పెడుతున్నారు కదా. సో అలాగనే కార్వేటు ఉత్సవం అని పెడుతున్నారు కదా. ఇది కూడా సంవత్సరంలో ఒక రోజు ఏంటంటే పట్టుకున్న మద్యం బాటిల్ పగలగొట్టే ఉత్సవం అని. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ, మీరు ఇంతకు ముందు అన్నారు హై సెక్యూరిటీ జోన్, హిందూ సెక్యూరిటీ జోన్. హిందూ సెక్యూరిటీ జోన్ అనే అనుకుంటే కనుక హిందువులకు మాత్రమే సెక్యూరిటీయా, లేక అక్కడ వచ్చే భక్తులందరికీ, ప్రజలందరికీ సెక్యూరిటీయా? చిన్న మాట చెప్తాను. హిందూ సెక్యూరిటీ జోన్ అన్నప్పుడు ఐఎమ్ నాట్ డిఫరింగ్ ఫ్రమ్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. మహమ్మదీయులు, క్రైస్తవులు నేను డిఫర్ అవ్వట్లేదు. ఈయన మొన్న ఓవైసీ వాళ్ళు ఆయన భారత్ మాతాకి జై అని నేను అన్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద బోర్డులు కనపడ్డాయి హైదరాబాద్లో, హిందుస్థాన్ జిందాబాద్ అని. మీకు అందరికీ తెలుసుంటుంది, అదందరూ కూడా పెట్టారు. ఆయన హిందూస్థాన్ అన్నప్పుడు, హిందూ సెక్యూరిటీ జోన్ అన్నప్పుడు ఏంటి? హిందూస్థాన్ లో ఉండే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ జోన్ అని నేను చెప్తున్నాను. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిందండి దిల్సుఖ్ నగర్ లో, గోకుల్ చాట్ లో బాంబ్ బ్లాస్ట్ అయిందండి. ఎంతమంది హిందువులు చచ్చారు, ఎంతమంది మహమ్మదీయులు చచ్చారు, ఎంతమంది క్రైస్తవులు చచ్చారు, ఎంతమంది నాస్తికులు చచ్చారు, ఎంతమంది అమాయకులు చచ్చారు? వీళ్ళందరూ అమాయకులే. మీరు మతాలు కులాలు తీసుకురావద్దు. సెక్యూరిటీ అన్నప్పుడు ప్రతి మానవుడికి సెక్యూరిటీ. నా ఇంటెన్షన్ లో క్రైస్తవము, మహమ్మదీయము, హైందవము ఇలా విభజించండి అని చెప్పట్లేదు. అయితే మీరు ఇచ్చిన ప్రకటనకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయినారు కొంతమంది. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అభద్రతకు గురి చేస్తున్నారు, ఇక్కడ ఒక మతపరమైన ఘర్షణలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల చిన్న మాట చెప్తాను. తిరుపతి కొండ మీద ఆనంద నిలయం ఏదైతే అనుకుంటున్నామో దానికి ఇన్ని పరిధి, ఇంత 1 కిలోమీటర్ మేర, ఇలా ఇన్ని కిలోమీటర్ల మేర పైన ఎక్కడ కూడా హెలికాప్టర్లు కానీ ఇవి కానీ తిరగకూడదని నో ఫ్లై జోన్ ఎందుకు పెట్టారండి? అది ఒక్కటి ఆలోచన చేయండి. బికాజ్ అక్కడ ఉన్నటువంటి క్షేత్రం తాలూకా కొన్ని విధి విధానాలను అక్కడ నిర్వహిస్తున్నారు. నో ఫ్లై జోన్ అని ఆకాశంలోనే తిరగకూడదని అంటే భూమి మీద ఇంకెంత సెక్యూరిటీ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి? అంటే ఆకాశంలోనే తిరగకూడదనేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకున్నప్పుడు భూమి మీద కూడా ఇంకెంత కట్టుదిట్టమైన బాధ్యత తీసుకు. ఇంకొకటి, మొన్న నేను మాట్లాడి వచ్చిన తర్వాత ఎవరో జాయింట్ యాక్షన్ కమిటీని ఒక 4 మాట్లాడారు. దాంట్లో క్రైస్తవులు, మహమ్మదీయులు మాత్రమే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళు అడిగారు, మీరు సెక్యులరిజం అని మాట్లాడుతున్నారు, మీలో హిందూ ఎవరు లేడే, క్రిస్టియన్ ముస్లిం మాత్రమే వచ్చారేంటి అని అడిగారట వాళ్ళు. దానికి ఏం మాట లేదు వాళ్ళ దగ్గర. నేను మాట్లాడేటప్పుడు పరిపూర్ణానందగా క్రైస్తవుల్ని, మహమ్మదీయుల్ని వేరు చేసి మాట్లాడలేదు. హిందూ సెక్యూరిటీ జోన్ అన్నప్పుడు హిందూస్థాన్ లో నివసించే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ జోన్ కావాలి. అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఉగ్రవాదులు రెక్కి జరిగిందని తెలిసింది కదా. తమిళనాడు, ఆంధ్ర పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారని కూడా వచ్చింది కదా. కాబట్టి ఉగ్రవాదులు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారండి? జస్ట్ ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఉగ్రవాదుల మీద జాయింట్ ఆపరేషన్ జరిగింది. అదే తిరుపతిలో కనుక బాంబ్ బ్లాస్ట్ చేస్తుంటే ఎంతమంది ముస్లింలు చచ్చిపోయి ఉండేవారు, ఎంతమంది క్రైస్తవులు చచ్చిపోతారు, ఎంతమంది హిందువులు చచ్చిపోతారు, ఎంతమంది నాస్తికులు చచ్చిపోతారు. నేను ఇక్కడ సెక్యూరిటీ జోన్ అని, ఈవెన్ నాస్తికులు కూడా భగవంతుడిని నమ్మకపోవచ్చు, కానీ వాడికి ఒక భృతి అక్కడ నడుస్తూ ఉంది. మీరు మర్చిపోకండి, 6 లక్షల మంది తిరుపతిలో బ్రతుకుతున్నారంటే గుండెల మీద చేసుకొని చెప్పమనండి. వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి యొక్క చలవతో బ్రతుకుతున్నారు. మనం ఈరోజు ఆయనకి ద్రోహం తలపెట్టడం, ఆయన గుడి మేము పేలుస్తామని చెప్పి బాహాటంగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తుంటే కూడా మనం పట్టించుకోకపోవడం అంటే అది మన హేయమైనటువంటి విధానం. అది ప్రస్తుతం దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధి లక్ష్మణాచార్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మణాచార్య గారు నమస్కారం.
లక్ష్మణాచార్య గారు, స్వామి పరిపూర్ణానంద వారు హిందూ సెక్యూరిటీ జోన్ గా తిరుపతిని ప్రకటించాలి, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? ముందుగా స్వామీజీకి అదేవిధంగా అక్కడ చర్చలో పాల్గొంటున్నటువంటి ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి యొక్క శుభాకాంక్షలు చెప్తున్నానండి. చెప్పండి. ముందుగా స్వామీజీకి అదేవిధంగా అక్కడ ధన్యవాదాలు. మీరు చెప్పండి, మీరు లక్ష్మణాచార్య గారు మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు తిరుమల తిరుపతి అనేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క క్షేత్రానికి మనం కాదు, బ్రిటిష్ వాడే ఏ రకమైనటువంటి హద్దులు ఉండాలనేది నిర్ణయం చేశాడు. కరకంబాడి మిట్ట, మామండూరు మిట్ట, జీవకోన, ఇట్లా ఏ ప్రదేశాల లోపల దానికి బార్డర్స్ ఉన్నాయనేటువంటి వాటిని ఫిక్స్ చేశారు. సో కాబట్టి తిరుమల తిరుపతి అత్యంత పవిత్రమైనటువంటి యొక్క సెన్సిటివ్ జోన్ అది. ఎందుకు సెన్సిటివ్ జోన్ అంటే అది ఇంతకుముందు వ్యాకరణ నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా అక్కడ సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, లేకపోతే స్టేట్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, లేదు ఉన్నటువంటి యొక్క సెక్యూరిటీ కూడా సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది, స్టేట్ రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది, అదేవిధంగా దేవాలయానికి సంబంధించినటువంటి యొక్క సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉంటుంది. కానీ వీటన్నిటినీ కూడా ఒకే పరిధి లోపలికి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి యొక్క పవిత్రతను కాపాడేటువంటి యొక్క సెక్యూరిటీ ఫోర్స్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే నిన్నగాక మొన్న మనకు తెలుసు, పుత్తూరులో ఉగ్రవాదులను పట్టుకున్నారు, తీవ్రవాదులను పట్టుకున్నారు, పుత్తూరులో తీవ్రవాదులను పట్టుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగినప్పుడు కూడా జీవకోన నుంచి ప్లానింగ్ జరిగింది. జీవకోన ఎక్కడ ఉంటుంది? అలిపిరికి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి యొక్క సెన్సిటివ్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, తిరుమల తిరుపతి అత్యంత పవిత్రం కాబట్టి దాని చుట్టూ కూడా ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే తిరువణ్ణామలైలో ఏ విధంగా అయితే గిరివళ్ళం గిరి ప్రదక్షిణ చేస్తారో ఆ విధంగా తిరుమల తిరుపతి కొండల చుట్టూ కూడా ఒక గిరి చుట్టూ కూడా ఏర్పాటు చేసి హై సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేసి ఆ హై సెక్యూరిటీ జోన్ లో ఏ రకమైనటువంటి యొక్క అన్యమత ప్రచారం కానీ, లేకపోతే అసాంఘికమైనటువంటి యొక్క శక్తులు కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి యొక్క అభద్రతా భావం కూడా లేకుండా ఉండేటట్టుగా చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. కాబట్టి తిరుమల తిరుపతి అత్యంత పవిత్రమైనటువంటి యొక్క హిందువుల యొక్క పవిత్రమైనటువంటి యొక్క క్షేత్రం. ఆ క్షేత్రాన్ని కాపాడాలని స్వామి పరిపూర్ణానంద ఏదైతే పిలిపించారో దానిని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. వారు నడిపేటువంటి ఉద్యమంలో మా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను కూడా మేము అందిస్తాం. వారి వెనుక మేము ఉన్నాం. తర్వాత ఇంకొకటి మీకు చెప్తాను. తిరుపతిలో మీరు గమనిస్తే చంద్రగిరి అని ఒక ప్రాంతం, అక్కడ నుంచి మనకు పైకి నడవడానికి మెట్లు, శ్రీవారి మెట్లు ఉంది. కరెక్ట్గా అక్కడే ఆ మెట్లకి కొద్దిగా దిగువ ప్రాంతంలోనే హిరావతి ఇస్లామిక్ యూనివర్సిటీ వచ్చింది. అసలు ఏ బేసిస్ మీద దానికి పర్మిషన్ ఇచ్చారండి? ఏ బేసిస్ మీద దాని అంత పెద్ద యూనివర్సిటీ అక్కడ కట్టాలని ఒక మాట చెప్పండి. ఒక చిన్న మాట చెప్పండి. ఇప్పుడు మసీదు పక్కనే వెళ్ళి నేను గుడి కడితే అది నిజంగా నా తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మతాన్ని గౌరవించాలి, వాళ్ళకి నేను వదిలేయాలి. తిరుపతికి మేము వెళుతూ గోవిందా గోవిందా అని నామం చెప్పిందాక ఆవిడన్నట్టు ఆ రైల్వే స్టేషన్లో నుంచి దిగినా, బస్టాండ్లో దిగినా, ఎయిర్పోర్ట్లో దిగినా, తిరుపతిలోకి వెళ్ళగానే మాకేం వినిపించాలి? గోవింద నామాలు వినపడాలి. సో నేను అన్నటువంటిది ఆ రోజు మాట ఏంటంటే ఇస్లామిక్ యూనివర్సిటీ ఆవశ్యకత ఏంటి? అక్కడ అవసరం లేదు. మీకు రీసెర్చ్, మీకు ఇస్లాం మీద అంత గొప్ప ఇది ఉన్నప్పుడు కడప దగ్గర పెట్టుకోండి. కడపలో ఒక దర్గా ఉంది, దాన్ని అందరూ గౌరవిస్తారు. కడప దర్గా దగ్గర మీరు పెట్టుకోండి. లేదా అజ్మీర్లో పెద్ద దర్గా ఉంది, అక్కడ పెట్టుకోండి. అంటే మీకు ఏదైనా కావాలి అని అంటే కనుక తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ కడితే దేని మీద మీరు థీసిస్ చేస్తారు? దేని మీద రీసెర్చ్ చేస్తారు? దేని మీద మీరు పిహెచ్డీ చేయాలి? తిరుపతి మీద చేయాలా? ఇస్లామిక్ యూనివర్సిటీలో. అది కాలినడకని వెళ్లే భక్తులు. రేపు ఏమైపోతుందంటే ఆ ఇస్లామిక్ యూనివర్సిటీ బయట పెద్ద గొట్టం పెట్టి అక్కడ వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి ప్రార్థన చేస్తారు. ఎవరో హిందూకి నచ్చకుండా దాని మీద కంప్లైంట్ చేస్తారు. అక్కడ నుంచి మత ఘర్షణలు మొదలవుతాయి. దీనన్నిటికి కారణం ఏంటి? ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రానికి కొంత పరిధిలో ఖచ్చితంగా ఇతర మతాలు కూడా చొరబాటు ఉండకూడదు. మీరు గమనిస్తుంటే మీ విజువల్స్ లో వేస్తున్నారు, ఆ సుధీర్ అనేటువంటి వ్యక్తి కొండ మీద నిలబడి ప్రార్థిస్తున్నాడు, శైతాన్ని పూజిస్తున్నాడు. ప్రభువా వీళ్ళందరూ కూడా పాపం పాపులు అంటే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఈయనకి సైతానా? ఈయనెవరు? నిజంగా ఈయనెవరు? ఒక సైతాన్ అంటున్నారంటే ఈయన సంస్కారం ఏంటి? అసలు ఈయనకి ఏం తెలుసని సైతాన్ అంటున్నారు? ఈయన
ఈయన ఎక్కడ బతుకుతున్నాడు? ఈ భారత భూమి మీద బతుకుతున్నాడు. ఈ భారత భూమిలో యుగం ఆరంభం నుంచి శ్రీనివాసుడు అక్కడ వెలిశాడనేటువంటిది మన పురాణాలు, మన శాస్త్రాలు, మన చరిత్ర అన్ని ఆధారాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నప్పుడు అతను నిలబడి సైతాన్ని వీళ్ళందరూ పూజిస్తున్నారని అంటే దాన్ని యూట్యూబ్లో పెట్టారంటే ఈ రోజు వరకు ప్రభుత్వం ఈ రోజుకి కూడా ఆయన మీద ఏ చర్యలు తీసుకోలేదు. ఒక పరిపూర్ణానందం ఎప్పుడైనా ఒక క్రైస్తునో లేకపోతే ఒక బైబిల్నో లేకపోతే ఇంకొక దాన్నో ఇలాగ కుయుక్తులతోటి విమర్శించడం నాకు చేత కాదు. అలాగనే ఖురాన్ని కానీ దాన్ని కానీ వాళ్ళ యొక్క మత విశ్వాసాలను కానీ ఎప్పుడు విమర్శించను. ఎందుకనంటే నాకు మా గురువు నేర్పిన, ఈ భారత మాత నేర్పిన, హిందూ ధర్మం నాకు నేర్పింది ఏంటంటే నీది నువ్వు ఆచరించు, ఇతరులని ఆదరించు అని నేర్పింది నాకు. కాబట్టి ఇటువంటి సంస్కారాన్ని వాళ్ళు కూడా పెంపొందించుకుని తీరాలి. ఎందుకంటే భారతదేశం కలుస్తున్నాం కాబట్టి. సూర్యారావు గారు, తిరుపతిలో మీరు క్షేత్రస్థాయిలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, లేదా అన్య మతాలకు సంబంధించిన ప్రచారం ఎలా జరుగుతోంది? ప్రస్తుతం హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి థ్రెట్ కనబడుతోంది మీకు? సూర్యారావు గారికి అడిగారు మీరు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా కళ్ళతో చూసింది. అది ఒక చౌరస్తా కూడలి. అక్కడ దాదాపుగా ఒక 500 నుంచి 1000 పత్రాలు, అన్నీ అమ్మవారివి, అయ్యవారివి బొమ్మలు. వీటన్నింటినీ కింద పడేసి ఒకడు కాళ్ళతో తొక్కుతున్నాడు. తిరుపతిలో ఆ దారి గుండా నేను వెళ్తున్నాను. అక్కడ ఏమిటి ఇలా జరుగుతుంది అని వెళ్ళి అతన్ని ఆపేసి అతన్ని పట్టుకొని ఆ తర్వాత నా మీద ఉన్న శాలువా తీసి కింద పరిచి అక్కడ వాడు తొక్కినటువంటి అవన్నీ కూడా అటు ఇటు చెదిరిపోయి ఉంటే, ఇదిగో చూడండి, మనకు అన్నం పెట్టిన అమ్మవారు అయ్యవారి బొమ్మలు ఇవి. మీరు ఇక్కడ హోటల్లో మీరున్నారు, ఇక్కడ బడ్డీ కొట్టు పెట్టుకొని మీరున్నారు, అయినా మీరెవరో మనం ఆపలేకపోయినాము అని అనుకొని అతన్ని పట్టుకొని నేను ఉన్నప్పుడు అతను కింద పడి గిలగిల కొట్టుకుంటూ పిచ్చివానిలాగా నటన చేస్తున్నాడు. అప్పుడు ఒకరిద్దరు వచ్చేసి, అయ్యో పిచ్చివాడు వీడు, తెలియదు, ఎక్కడ దొరికినా ఇవి, అందువల్ల వీడిలా తొక్కేశాడు, పాపం వదిలిపెట్టండి. అతన్ని బాగా పట్టుకొని కొట్టడానికి 2-3 వచ్చేసారు. వచ్చేసే వరకల్లా అతను పిచ్చివానిలాగా నటన చేయడం మొదలెట్టేస్తాడు. ఫిట్స్ వచ్చిన వాళ్ళలాగా నటన చేయడం. అయితే ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా జరుగుతాయి. కాబట్టి సూర్యారావు గారు ఇట్లాంటివి దృశ్యాలు చూసి ఉంటారు. బస్సుల్లో వెళ్ళేటటువంటి సందర్భం కరపత్రాలు పంచుతారు, హాస్టల్లో కరపత్రాలు పంచుతారు. ఆ తర్వాత నడకదారి గుండా కూడా అక్కడక్కడ ఒకరొకరు పట్టుకుంటారు. పట్టుకొని మీకు ప్రసాదం బాగుందా, ప్రసాదం చెడిపోయిందా, నిజంగా దేవుడి ప్రసాదమే అయితే ఇది మీరు ఇంటికి పోయిన దగ్గర ఉండాలి కదా, ఇలాంటివన్నీ కూడా మానసికంగా కూడా ఈ మాటలు అంటుంటారు. అంటే ఎన్ని రకాల వేషాలు వేయాలో, ఎన్ని రకాల మోసాలు చేయాలో అన్ని విధాలుగా ఈ